హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. కల్కి ట్రైలర్ ఎంతమంది చూసారో కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇండియన్ మాస్టర్ పీస్ అనేది ఇప్పుడు రెడీగా మనం చూడబోతున్నాము. అది కూడా June 27th బీ రెడీ. ట్రైలర్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కొక్క మైన్యూట్ డీటెయిలింగ్తో నాగేష్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ఇన్ని డేస్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పాలి. ఒక్కొక్క డీటెయిలింగ్ నేను అన్నీ క్లియర్గా మీకోసం కూర్చొని ట్రైలర్ అంతా చాలాసార్లు చూసి డీటెయిలింగ్ అంతా పాయింట్ బై పాయింట్ రాసుకొని మరీ చెప్తున్నాను. సో దట్ మీరు ఎప్పుడైతే సినిమా చూస్తున్నప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ పాయింట్కి ఇలా కనెక్షన్ ఉంటుంది, ఈ పాయింట్కి ఇలా కనెక్షన్ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా నేను అన్ని స్టెప్ బై స్టెప్ ఇందులో ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. నేను ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఫిలింకి కనెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం దాని గురించి మనం మినిమం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందులో టెక్నికాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎవరికి అర్థమవ్వదని కాదు. బట్ ముందే తెలుసుకుంటే ఇంకా సింప్లిఫైడ్ వర్జన్గా చూస్తాం. సో అందుకే ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో నా కెపాసిటీ ప్రకారంగా చూసి నేను చెప్తాను ఇందులో. దాని తర్వాత మీరు మీకు ఏవేవైతే పాయింట్స్ నేను మిస్ అయినవి ఉంటాయో ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లెట్స్ గో ఆన్ టు కల్కి డీటెయిలింగ్. ట్రైలర్ ఓపెనింగ్లోనే మనకి డిఫరెంట్ సిటీస్ చూపిస్తారు. అందులో ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మెన్షన్ చేసినట్టు ఒక అబ్బాయితో మాట్లాడుతుంటారు. అందులో భూమిలో కల్లా చివరి నగరం ఏది అంటే కాశీ అని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ సిటీ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు, కానీ లాస్ట్ సిటీ మాత్రం కాశీ అని కంపల్సరీగా మెన్షన్ చేశారు. అండ్ ఈ సిటీస్లో అంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్, డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్గా డివైడ్ అయి ఉన్నారు. అందరు కూడా ఎలా అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఒకలాగా, ఒక గ్రూప్ గుడ్ సైడ్ ఉంది, ఒక గ్రూప్ బ్యాడ్ సైడ్ ఉంది. సో అలా ఈ డివిజన్ అనేది జరిగిందనమాట. అండ్ ఇందులో చూస్తే మన బేసిక్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ దొరకడం చాలా కష్టమైపోతుంది. మనకి ట్రైలర్ కట్లో ఏదైతే భైరవ ఉండే ఏదైతే వరల్డ్లో ఉందో అక్కడ అవన్నీ కూడా దొరకడం చాలా కష్టమైపోతుంది. దాంట్లో మేజర్గా ఏంటి, అన్నిటినీ కూడా కావాలనంటే యూనిట్స్ త్రూ కొలుస్తారు. సో ఇప్పుడు నీకు వాటర్ కావాలంటే ఇన్ని యూనిట్స్ ఉండాలి, ఫుడ్ కావాలంటే ఇన్ని యూనిట్స్ ఉండాలి. సో అవన్నీ కూడా యూనిట్స్ త్రూ వీళ్ళు వాటి వాల్యూని కట్టడం జరిగింది ఈ వరల్డ్స్లో. సో ట్రైలర్లో పైన సిటీలో వాటర్ ఉంటాయని ఆ బాబు చెప్తాడు. అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు అన్నీ లాగేసుకున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడే అన్నీ ఉంటాయి. అంటే అర్త్ రిసోర్సెస్ అంటే భూమి మీద ఉన్న రిసోర్సెస్ అన్నీ పైన ఉన్న లోకంలో కంట్రోల్ అనేది ఉందన్నమాట. కింద వాళ్ళదంతా కూడా చెప్పాను కదా యూనిట్స్లో కంట్రోల్ చేస్తారు. సో పైన డివిజన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాటర్ అండ్ అదర్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం విలన్సే ఉంటారు, అది మనకు తెలిసిందే ఈజీగా. అదంతా కూడా పైన వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ సిటీ పేరుని కాంప్లెక్స్ అని చెప్తారు. అండ్ అది కాకుండా సుప్రీం లీడర్ అని ఒక సపరేట్ పదంని మెన్షన్ చేస్తారు. సో ఈ సుప్రీం లీడర్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం కంపల్సరీగా మూవీ చూడాల్సిందే. అండ్ ఈ కాంప్లెక్స్ సిటీలో ఏదైతే ఉందో దాని కింద ఈ డ్రాట్ సిటీ ఉంటుందో అక్కడ భైరవ ఉంటాడు. సో భైరవ డ్రీమ్ ఏముంటుంది, పైన సిటీకి ఎలాగైనా వెళ్ళాలి అని అంటాడు. అన్నాక మనకి నెక్స్ట్ ఫ్రేమ్లోనే ఒక పెద్ద జాయింట్ క్రీచర్ ఒకరిని మోచేతులతో ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటుంది. సో మేబీ అదే పైన కాంప్లెక్స్కి వెళ్ళడానికి దారేమో. సో అది యాక్చువల్గా మనకి సినిమా చూసాక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ట్రైలర్లో అతి పెద్ద క్యారెక్టర్ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారు. సో మీకు కొంచెం అన్న హిస్టరీ గురించి ఐడియా ఉంటే మాత్రం అశ్వత్థామకి కురుక్షేత్రం అయిపోయాక శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇస్తాడు. ఎందుకంటే అశ్వత్థామ ఆల్రెడీ కడుపులో ఉన్న ఒక బాబుని, అండ్ అది కాకుండా మన పాండవుల ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తాడు. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు అని అంటే, నీకు చావు అనేది ఉండదు, నీ ఒళ్ళంతా కుళ్ళిపోయి నీ దగ్గరికి ఎవరు రాకుండా, ఎవరికి కనపడకుండా చావకుండా ఉంటావు అని ఒక శాపం ఇస్తాడనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, శ్రీకృష్ణుడిని మన అశ్వత్థామ అడుగుతాడు, సో ఈ శాప విముక్తి ఎలా ఉంటుంది, క్షమించండి అని అడిగితే అప్పుడు కల్కి అవతారంలో మళ్ళీ విష్ణుదేవుడు అవతరిస్తాడు. ఆ టైంలో తనకి ఈ శాప విముక్తి కలుగుతుంది అండ్ మరణం కూడా కలుగుతుంది అని చెప్తాడు. సో
సో ఆ శాపం తర్వాత మేబీ కల్కి అవతారం ఏదైతే ఉందో సో చూపిస్తారు కదా మనకు ఫిలింలో దీపికా పడుకునే గారు ప్రెగ్నెంట్గా ఉంటారు. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే లోపల ఉన్నది కల్కి భగవానుడు కాబట్టి తనకి శాప విముక్తి కావాలి. అండ్ తన రోల్ ఏదైతే ఉందో ఆ బాబుని కాపాడడానికి సో ఎలాగైనా సరే అశ్వత్థామ ట్రై చేస్తుంటాడు. సో అది మనకి ట్రైలర్లోనే క్లియర్గా అర్థమవుతుంది. అశ్వత్థామ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దీపికా పడుకునే అండ్ గర్భంలో ఉన్న కల్కి దేవుడిని కాపాడడానికి తను అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో మన ప్రభాస్ గారికి బుజ్జి చెప్తుంది ఏమని, ఒక బౌంటీ వచ్చింది, అది కూడా 1 మిలియన్ బౌంటీ అని. అండ్ ట్రైలర్లో మనం గమనించినట్టయితే అందరూ ఒక పవర్ గురించి చెప్తూ ఉంటారు. 6000 ఇయర్స్ ముందు ఈ పవర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఈ పవర్ సోర్స్లోకి వచ్చింది. సో అందరికీ ఆ పవర్ కావాలి. సో మన ఎస్టిమేషన్ ప్రకారంగా ఏంటి, దీపికా గర్భంలో ఎవరైతే ఆ బిడ్డ ఉంటారో ఆ పవర్కి కనెక్షన్ ఉంటుంది, ఆ బిడ్డ పవర్ సోర్స్కి లింక్ అవ్వచ్చు. సో దీనివల్ల ఈ డివిజన్స్లో అందరికీ ఆ పవర్ కావాలి. సో ట్రైలర్లో మన ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఒక డ్రీమ్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైలర్లో కూడా క్లియర్గా మనకి ఫుల్ గ్రీనరీ, హార్స్ సీన్స్తో సహా మొత్తం చెట్లుండి ఒక సపరేట్ లోకల్లో ఉన్నట్టు చూపిస్తారు. మేబీ అదే కాంప్లెక్స్ అనుకుంటా, అక్కడికే వెళ్ళాలని మన ప్రభాస్ టార్గెట్ ఉంటుంది. సో ఇంకా మన బౌంటీ విషయానికి వస్తే మాత్రం ఆ బౌంటీ విషయానికి వచ్చినప్పుడు బుజ్జి 1 మిలియన్ బౌంటీ అని చెప్పి సపరేట్గా ఒక మ్యాటర్ అంతా కూడా డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను, బికాజ్ అది ట్రైలర్లో బ్రేక్ డౌన్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ మెసేజ్ క్లియర్గా చూస్తే అక్కడ దీపికా గారి పేరు సమ్ 80 అని ఉంటుంది. క్లెవర్గా నాగార్జున ఏం చేశారంటే మన కల్కి గారి మదర్ పేరు సుమతి అనమాట. సో వీళ్ళ లాంగ్వేజ్లో అది సమ్ 80 అని పెట్టుకున్నారు. సో ఆ మెసేజ్ ఏమంటుందంటే ఫస్ట్లో ఆమె ఇన్ఫర్టైల్ ఉంటుంది, అంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు. సో ఆమె ఈ ఫర్టైల్ ల్యాబ్లో 2886 సంవత్సరాల నుంచి ఉంది పార్టిసిపెంట్గా. అండ్ మనం ట్రైలర్లో గమనిస్తే, అంటే ఈ ట్రైలర్ కాదు, ప్రీవియస్లీ ఒక టీజర్ వదిలేరు. దీపికా పడుకునేతో పాటు చాలామంది ఉమెన్ ఉంటారు. అండ్ ఒక సపరేట్ ట్రయాంగిల్ లాగా ఒక రెడ్ సింబల్తో ఒక టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో మేబీ అక్కడే అందరినీ టెస్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటా. సో అక్కడే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆమె 150 డేస్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అదేంటి, అంతకుముందు ఇన్ఫర్టైల్ ఉంది, ఆ తర్వాత 150 డేస్ ప్రెగ్నెంట్ అంటే 5 months ప్రెగ్నెంట్ అని చెప్తారు. సో అది యాక్చువల్గా కాంప్లెక్స్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో ఏదో జరిగింది, సో ఆమెకు చాలా ఇంపార్టెంట్, మనకి ఏదో మిరాకిల్ జరిగింది, సో దీని త్రూ మనకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎలాగైనా సరే దీపికా పడుకొని మళ్ళీ వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి మన భైరవ గారికి బౌంటీ ఇస్తారు. సో దాని తర్వాత ఇంకా మన ట్రైలర్ షాట్స్లో చూసుకుంటే అశ్వత్థామకి భైరవికి ఫైట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్లీ అశ్వత్థామతో ఫైట్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు బీ హ్యూమంగస్. ఎందుకంటే ఒక్కొక్క షాట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దే విల్ షో అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ అనేది. అలానే మోడర్న్ టెక్నాలజీ బేస్ చేసుకుని భైరవ్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏమవుతుంది అనేది మనం మూవీలోనే చూడాలి. అండ్ లాస్ట్లో అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్, మన కమల్ హాసన్ గారు, మేబీ ఆయనే సుప్రీం లీడర్ కూడా అవ్వచ్చు, చెప్పలేం, లేకపోతే పైన ఎవరైనా ఉన్నారు, కానీ ఆయన మాత్రం మనో ప్రపంచం వస్తుందని చెప్తారు. ఆ చెప్పడం కూడా ఏంటి, సో ఆ మరో ప్రపంచం వస్తుంది అనేది కూడా మనకి ఫస్ట్ టీజర్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు, వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని, ఆ చెవిలో చెప్పినట్టు, అతని చెవిలో చెప్పినట్టు మనకి క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో చూద్దాం, ట్రైలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, అందరి హోప్స్ చాలా హై ఉన్నాయి. ఎంతవరకు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అదేం మాత్రం తెలీదు. బట్ ఒక్కసారి అందరు చూడండి, బికాజ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు. మనకు తెలుసు ప్రీవియస్లీ గ్రాఫిక్స్ యూజ్ చేసిన ఫిలిమ్స్ ఎంత డిజాస్టర్ అయ్యే కొన్ని ఫిలిమ్స్ అయితే, బట్ వీళ్ళంతా ప్లాన్డ్గా అన్నేళ్ళ కష్టము అంత మంచి స్క్రిప్ట్తో వస్తున్నారు కాబట్టి ఒక్క ట్రయల్ అయితే వేయండి, చూడడానికి ట్రై చేయండి. నేనేం సపరేట్గా ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు భయ్య, జస్ట్ ఏంటంటే ఎఫర్ట్ పెట్టినందుకు, అది కూడా మన తెలుగు సినిమా కాబట్టి, మన డార్లింగ్ ప్రభాస్ కాబట్టి నేను ఏదో చెప్తున్నాను. చూడండి, ఏది ఉన్నా సరే మీరు సజెషన్స్ మాకు ఇవ్వండి, నేను డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాము. అండ్ మాకు తెలియని విషయాలు మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే కూడా చెప్పాను కదా, మీరు మాకు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.